ఆలోచించే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఏమండి అభిప్రాయం ఉంది. ఆయన వచ్చారు, డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు, వాళ్ళు కలవలేదు కదా. ఆయన కూడా ప్రజలలో కలవాలి. పెద్ద గేట్ పెట్టుకుని తాళం వేసుకుంటానంటే కుదరదు. శంకుస్థాపనకి రావాలి, ప్రజల్లో కలవాలి. ఏదన్నా సంస్మరణ సభలు కానీ ఏమన్నా ఉంటే రావాలి. ఆయన కూడా పాల్గొన్నాడు అనుకోండి, మనుషులు కలిసిపోతారు అందరూ. అండి మేము ఆటో నగర్ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. మేము విద్యాశాఖ గురించి మేము చదువుకోలేదుగా. ఇప్పుడు మేము చదువుకుంటున్నాం అనుకో, విద్యాశాఖ గురించి నేను చెప్తా. మా ఆటో నగర్ని పట్టించుకున్న ఎప్పుడు తీసేయాలని చూస్తున్నారు ఆటో నగర్ని. ఏమండి? అవునండి. పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పేశాను కదా. ఆయన ఎవరు చూడలేదు ఇంతవరకు. ఆయన కారు కూడా చూడలే ఇంతవరకు. ఉప ముఖ్యమంత్రి అని పోటీ ఏమండి మెయిన్ పవర్ కావాలి. అదే ప్రజల్లో కలవమంటున్నా. నేను చెప్పేది ఏంటంటే ప్రజల్లో కలవమంటున్నా. ప్రజల్లో ఎక్కడ ఆయన వచ్చారనుకోండి, ఒక 20 మంది సెక్యూరిటీ ఉంటాడు. నాలాంటి చేయగలుపుట కుదరదు. అట్లా సీఎం అవ్వగలరు చెప్పండి మీరు? రాజకీయంగా మెరుగుపడ్డారా? పవన్ కళ్యాణ్ గారు మెరుగుపడ్డాను. వాల్ పోస్టుల వరకు అంతవరకు హ్యాపీ. ఏమంటే కార్యకర్తలు వదులుకోలేరు. చిరంజీవి సినిమాకి కూడా వాల్ పోస్టులు పెడతారు. పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో ఏమండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన ముందు పోటీ చేయాలి కదా, ప్రజల్లో రావాలి. ఆయన ప్రజల్లో రావాలి, అదే నా కాంక్ష. అభిప్రాయం ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారండి. ఆయన డ్యూటీకి ఆయన న్యాయం చేస్తున్నారు, చెప్పిందే చేస్తున్నారు. ఆయన పనితీరు బాగానే ఉందండి. చెప్పిన వాటికి చేసుకుంటూ వస్తున్నారు. ఓకే. మాటలండి అనేవాళ్ళు మాటలు అంటానే ఉండారండి. కాసే చెట్టుకే ఎప్పుడైనా మామిడికాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు, లేని రానికి రాదు. లేదండి, చేయండి. ఈ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి ఎలా అయింది? లేదండి, ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినా కూడా అదంతా బాగు చేయించుకొని డ్యూటీలోనే ఉన్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నారు. లేదండి, అంటే బయటికి రాకపోయినా వర్క్ చేస్తున్నాడండి. ఆయన బయటికి రావాలని లేదు కదా, కట్టుతోటి బయటికి రావాలని రూలే ఉంది. వర్క్ చేస్తున్నారు చాలు. మనకు వర్క్ జరుగుతుందా లేదా అదే కావాలి. మనిషి కనపడడం ముఖ్యమా, వర్క్ జరగడం ముఖ్యమా? అది సరే. అంటే ప్రజల్లోకి రావాలి, చూడాలి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని పరిపాలన చేయాలి. అది చేతకాట్లేదు పవన్ కళ్యాణ్ అంటారు వైసీపీ నాయకులు. అట్లా లేదండి. ఇచ్చిన శాఖలు కాకుండా లేని శాఖ గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఇచ్చిన శాఖలు డిప్యూటీ సీఎం అండి ఆయన. డిప్యూటీ సీఎం ఆయన మాట్లాడచ్చు, ఆయనకి రైట్ ఉంటుంది, ఏదైనా మాట్లాడచ్చు. సరే, ఓవరాల్గా ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ కాదండి. చేసే వాళ్ళని ఇట్లా వెనకలాగడం, మనం చేయలేదు, మన సంగతి మనకి తెలుసు. చేసే వాళ్ళని కూడా వెనకలాగడం అనేది కరెక్ట్ కాదు. సింగిల్ గా పోటీ చేస్తే అభిమానుల కోసం విజయ్ గారి లాగా సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? అది చెప్పలేమండి. ఒక 20 to 40% బిలోనే, కానీ ఎందుకంటే ఇది అవ్వదని నా అభిప్రాయం. రాజకీయంగా మెరుగుపడ్డారా? మెరుగుపడ్డాడు. ఒక్క మాట మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారి గురించా? పవన్ కళ్యాణ్ నీతికి నిలబడ్డ నాయకుడు. సూపర్ అమ్మా. అతను శబ్దం చేయబట్టే కదా అతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. నేను తొక్కు పడేశాడు, అలాగే తొక్కు పెట్టిన ఆరు తీశాడు, అలాగే గెలిచాడు. అర్థమైందా? రాడయ్యా, రాడు. పవన్ గారు కూడా అదే చెప్తున్నారు. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, రానే ఉంటాడు. 15 కావచ్చు, 20 ఏళ్ళు ఉంటాడు. వీళ్ళిద్దరిని విడదీయాలని చూసే ఎవరు ఎడతీరు, వాళ్ళే పోతారు. మధ్యలో వచ్చిన వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం గురించి మీరు ఏం చెప్తారు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి? తూగే సంపదలున్న స్నేహానికి సరిరావన్న, ఈ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. అలాగ స్నేహబంధం వాళ్ళది. పుల్లలు పెట్టి రచ్చగొట్టి పుల్లలు పట్టి ఆ పుల్లలు వాళ్ళకే గుచ్చుకుంటాయి. అంతే. మరి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మవారు చూసుకుంటది, అంటే దుర్గమ్మ. అంతే, దుర్గమ్మ చూసుకుంటది, శివయ్య చూసుకుంటాడు. వాళ్ళు దుమ్ము దులిపేస్తారు, అర్థమైతే కొట్టుకుపోతారు కృష్ణానదిలో. సో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అందరూ మంచోళ్ళు. ఆయన సినిమా హీరో వచ్చారు రాజకీయాల్లోకి. మీరు విజయ్ గారి గురించి ఉటంకించారు కాబట్టి ఆ మూడో ప్రత్యామ్నాయం పవన్ గారు అవుతారా ఏపీలో? ఏపీలో అంటే చెప్పలేము. ఎందుకంటే ఏపీ పరిస్థితి వేరు, తమిళనాడు పరిస్థితి వేరు. అది నేను ఒప్పుకుంటాను, కానీ ఆయనకు ఒక కానీ చేస్తున్నారు. కానీ సేవలు అందరూ ప్రజలకి కావాల్సింది
తిండి, గుడ్డ, నీడ, అంతే. ఆ 3 కావాలి ప్రజలకి. ఆ తర్వాత ఆరోగ్యం మెయిన్. అవునులే, విద్యా వైద్యం. విద్యా నా ప్రశ్న మళ్ళీ దాటేస్తున్నారు వీళ్ళు. ఈ మాటలు కావాలి. అది కాదు. పవన్ గారు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ 3వ ప్రత్యామ్నాయ శక్తిని ఎదుగుతారా ఏపీలో? ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకి. పవన్ గారి గురించి మాట్లాడు. ఛాన్సెస్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఉండబట్టే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టినా చేసినా ఖర్చు పోయకుండా ఏం జరగదు కదా. విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో రావచ్చు, దానికే ఉంది. అంటే జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని కాదు గారిని ఎన్నుకుంటారు జనాలు. ఇప్పుడు కూటమి ఆ రోజున ఎట్లా ఉంటుందో తెలియదు. అవునులే, అవును. కిందటిసారి ఈ చంద్రబాబు గారు కూటమిలోకి వస్తారని అనుకోను. ఓకే. అప్పుడు ఆక మోడీను ఆయనది సపోర్ట్ ఉంది. అవునులే. అయితే తెలివిగల వాళ్ళంతా తప్పించుకున్నారు, తెలివి తక్కువ వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. అసలు ఒక్కటే మాట బాబు, అసలు మీ అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? రాజకీయంగా మాట్లాడుకుంటారు. రాజకీయంగా వ్యక్తిగా మంచోడు ఆ వ్యక్తిగా ఓకే. అంతే. ఇంకా రాజకీయం అనేది ఏముంది? రాజకీయం అంటే రాజకీయమే కదా. ఇప్పుడు ఇతనికంటే రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు. ఈయన సెట్ అవుతాడు అసలు? సెట్ అవుతాడా రాజకీయం? ఎవరు చెప్పగలం? చిరంజీవి తెలియదు కూడా ఏమైంది అది మనం చెప్పలేం, అదృష్టం అది. మీ ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? ఏమో పథకాలు ఏమి అవ్వలేదు కానీ అన్ని మాయ మాటలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారా? ఇచ్చే- 10 నలుగురితో గెలవటం కాదు, దమ్ముండమ్మ కూడా అంబేద్కర్ చెప్పినట్టు మగోడు ఒక ఒంటరికి గెలవాలి. అప్పుడు ఏమైనా చేస్తాడు. మహానీయుడు అంబేద్కర్ ఏం చెప్పాడు? దమ్ముంటే ఒంటరి పోడాడు, పొత్తులు కాపురం వద్దన్నాడు. ఆయన డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేస్తాడు, నుంచమని నుంచుంటాడు కదా ఆయన పని. అంటే జింకల్లా గుంపులుగా కాకుండా అంబేద్కర్ చెప్పింది సింహంలో ఒక్కలు కావాలని అంబేద్కర్ చెప్పిన మాట. సింహంలాగా ఒక్కడు నిలబడి గెలవాలి మగోడు అన్నాడు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బాబే, విడివిడిగా పోటీ చేస్తే జగన్ గారు గెలుస్తారు, జగన్ గారు గెలిస్తే రాష్ట్రం నాశనం అయ్యిద్ది, అందుకు మేము అంతా కలిసి వస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. ఆయన ఒట్టి మాటలు. సరే, గెలిచిందరా 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది? మంచి ఏం చేయలే, ఒక పింఛన్ ఇస్తున్నాడు అంతే. పథకాలను ఇస్తున్నామని చెప్తున్నారు. ఏమిచ్చాడు? తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సులు కానీ. తల్లి వందనం మనిషికి జగన్ 15,000 వేసాడు, ఈయన 8,000 వేస్తున్నాడు. 13,000 చొప్పున ఎంతమంది అంతమందికి వేసామని చెప్తుంది ప్రభుత్వం. ఆయన ఒట్టి మాటలే. సరే, ఒక్క నిమిషం. ఈసారి గెలుస్తారా ఎవరు? జగన్ గారు. ఈసారా? జగన్ ముఖ్యమంత్రి కావడం చాలా కష్టం ఈసారి. ఎందుకు? వీళ్ళు ముగ్గురు ఒకటే ఏమేమి చేస్తారు? వాళ్ళు కలిసే ఉంటారు, వాళ్ళు కలిసే పోటీ చేస్తారు. వీళ్ళు ముగ్గురికి పోటీ చేయకుండా జగన్ ఓడించోటి ప్రపంచంలో ఎవరు లేడు.